రామాయణ ఉత్తరకాండ 92 సర్గ. ఇక్కడ శ్రీరాముడు విధి విధానంగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించుట, అతిథులకు ఆర్తులకు తృప్తికరంగా దాన ధర్మాలు చేయటం, భోజనాది ఇటువంటివన్నీ కూడా నిర్వహించబడటం గురించి చెప్పబడి ఉంది. తత్సర్వం అఖిలేనాంశు సంస్థాప్య భరతాగ్రజః హయం లక్షణ సంపన్నం కృష్ణసారం ముమోచః. భరతుడి కన్నా పెద్దవాడైన శ్రీరాముడు యజ్ఞానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి కృష్ణవర్ణానికి కలిగి చాలా శుభలక్షణాలతో ఉన్న అశ్వం యజ్ఞానికి సంబంధించిన ఆ గుర్రాన్ని విడిచిపెట్టారు. ఋత్విగ్ వీర్లక్ష్మణం సార్ధం అశ్వతంత్రే నియోజ్య చ తతో అభ్యగచ్చత్ కాకుత్సః సహసైన్యేన నైమిషం. ఏదైతే గుర్రాన్ని వదిలిపెడతారో మళ్ళీ ఆ గుర్రాన్ని రక్షించడానికి కొంతమంది దాని వెనకాల పంపుతారు. అలా లక్ష్మణ్ను పంపారు. అంటే ఇలా 400 మంది సైనికుల్ని, 100 మంది రాజకుమారుల్ని యజ్ఞ అశ్వాన్ని రక్షించటానికి పంపారు. అశ్వము మళ్ళీ ఎటువంటి హాని జరగకుండా మళ్ళీ తిరిగి రావాలి. అలా వచ్చిన తర్వాత కొన్ని మంత్రాలు అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దాన్ని యాగాన్ని పూర్తి చేస్తాను. అందుకని దాని రక్షణార్థమై కొంతమందిని పంపారు. యజ్ఞవాటం మహాబాహు దృష్ట్వా పరమమద్భుతం ప్రహర్షం అతులం లేవి శ్రీమాన్ ఇతి వచో అబ్రవీత్. తర్వాత ఇలా శ్రీరామచంద్ర ప్రభు ఆ సైన్యంగా నైమిషారణ్యానికి చేరుకున్నాడు. మహాబాహు అయిన శ్రీరాముడు పరమ అద్భుతమైన యజ్ఞవాటికను చూశాడు. దాంతో చాలా ఆనందించాడు. దాని శుభ లక్షణాలన్నీ కూడా పొగిడాడు. నైమిషే వసతస్తస్య సర్వ ఏవ నరాధిపాః ఆనిన్యుః ఉపహారాశ్చ తాన్ రామః ప్రత్యపూజయత్. నైమిషారణ్యంలో నివసిస్తున్న శ్రీరామచంద్ర ప్రభు అక్కడ నరేశ్వరులు అందరూ, అంటే రాజులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా తగిన రీతిగా కానుకలు ఇవన్నీ సమర్పించిన తర్వాత రాముడు వాళ్ళకి స్వాగత సత్కార్యమల్ని కూడా విధి విధానంగా చేశాడు. ఉపకార్య మహర్హశ్చ పార్థివానాం మహాత్మనాం సానుగానం నరశ్రేష్టో వ్యాధిదేశ మహామతి. చాలా ప్రజ్ఞాశాలి అయిన కౌసల దేశానికి రాజైన ఆ శ్రీరామచంద్రుడు మహాత్ములైన రాజుల్ని, తన అనుచరుల్ని వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా అక్కడ నివసిస్తానికి అర్హతానికి తగ్గట్టుగా గుడారాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఎవ్వరికీ లోటు లేకుండా అన్నీ సమకూర్చారు. అన్నపానాని వస్త్రాని సానుగానా మహాత్మనాం భరతః సందధావాసు శత్రుఘ్న సహితస్తథా. భరత శత్రుఘ్నులు ఆ మహారాజులకి వారి అనుచరులకి తగిన రీతిలో అన్నపానాల వస్త్రాలు వెంటనే అన్నీ సమకూర్చారు, ఎక్కడ దేనికి లోటు లేకుండా. వానరాశ్చ మహాత్మానః సుగ్రీవ సహితాస్తథా విప్రాణాం ప్రణతాః సర్వే చక్రిరే పరివేషణం. అప్పుడు మహాత్ములైన సుగ్రీవాది వానరులందరూ కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ నమస్కారాలన్నీ చేసి వాళ్ళకు కూడా దానికి తగ్గట్టుగా అన్నపానాదులన్నీ కూడా వాళ్ళకి వడ్డించారు. విభీషణశ్చ రక్షోభిః బహుభిః సృగ్విభుర్వృత్తః ఋషీణాం ఉగ్రతపసాం పూజాం చక్రే మహాత్మనాం. చాలామంది రాక్షసులు విభీషణుతో వచ్చారు. తీవ్రంగా తపస్సులు చేస్తున్న మహాత్ములైన ఋషీశ్వరులు కూడా వచ్చారు. పూలమాలలతో వాళ్ళందరినీ పూజించుకున్నారు. ఏవం సువిహితో యజ్ఞో హయమేధో అభ్యవర్తత లక్ష్మణేన అభిగుప్తా చ హయచర్య ప్రవర్తత ఈదృశం రాజసింహస్య యజ్ఞప్రవరముత్తమం. ఈ విధంగా ఆ అశ్వమేధ యాగానికి చక్కగా అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ మొదలయ్యాయి. లక్ష్మణస్వామి యొక్క రక్షణలో యజ్ఞానికి సంబంధించిన ఆ అశ్వం కూడా భూమండలం అంతా కూడా సంచరిస్తుంది.
ఇలా శ్రీరామచంద్ర ప్రభు అతి ఉత్తమమైన ఆ అశ్వమేధ యాగానికి చక్కగా కొనసాగిస్తున్నాడు. నా అన్యః శబ్దో అభవత్తత్ర హయమేధే మహాత్మనః చందతో దేహి దేహీతి యావత్ తుష్యంతి యాచకాః. ఆ మహాత్ముడు యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అశ్వమేధ యాగానికి ఆ సందర్భంలో యాచకులు అంటే ఎవరు ఏది అడగటానికి వచ్చారో అంతకన్నా ఎక్కువగా ఇచ్చి పంపించేస్తున్నాడు. అందుకని అందరూ తృప్తి పడుతున్నారు. అన్నం దగ్గర నుంచి అక్కడ ఏది ఇంకా ఇంకా వడ్డించండి అంటున్నారు. ఆ మాటలు తప్ప ఇక్కడ లేదు గానీ, ఇది లేదు, అది లేదు అంటానికి కానీ అవేవి వినపట్లేదు. ఇంకా వడ్డించండి, ఇంకా వడ్డించండి అన్న మాటే వినపడుతుంది. ఇంకా ఏ మాట వినపడట్లేదు. తావత్ సర్వాణి దత్తాని క్రతుమధ్యే మహాత్మనః వివిధాని చ గౌడాని కాండవాని తథైవ చ. మహాత్ముడైన శ్రీరామచంద్రుడి యొక్క అశ్వమేధయాగ సమయంలో ఈ విధంగా ఆ, అక్కడ గూడంలో అంటే బెల్లంతో పండు చక్కెరతో సిద్ధపరిచిన మధురమైన పదార్థాలు కూడా చాలా చక్కగా, ఇంకా చాలా రకాల భక్ష్యభోజ్యాది పదార్థాలన్నీ కూడా అతిథులందరికీ కూడా తనివి తీరగా ఎంత తింటే అంత అన్నట్టుగా వడ్డిస్తున్నారు. మనం సాధారణంగా ఇళ్ళకి వెళ్ళినా ఒకటి ఉందంటేనే చెప్తే వెళతాం. అక్కడ మళ్ళీ లెక్క పెట్టినట్టుగా చేస్తూ ఉంటారు. మిగిలిపోతే పాడేసుకోవాలన్న భయంతో చేస్తున్నారని అనుకుందాం పోనీ, కానీ మిగిలిపోతే పాడేయాలన్న భయం అక్కర్లా. వచ్చిన వాళ్ళకి తృప్తిగా పెట్టడం, మిగిలింది కూడా దాన్ని మళ్ళీ పాడవక ముందే చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి, బోల్డు మంది ఉన్నాయి. నీకు ఇవ్వాలన్న మనసు ఉండాలి కానీ పుచ్చుకోవాల్సిన వాళ్ళు, దానికి కావాలి అనుకున్న వాళ్ళు, అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు పెట్టగలిగిద్ది. కానీ ఇంటికి పిలుస్తారు కానీ ఇంతే చేసాం 10 మంది వస్తున్నారంటే కరాఖండిగా 10 పెడతారు. అంటే ఇంకొకటి ఏదన్నా నచ్చి ఒకటి ఎక్కువ తీసుకుందాం అన్నా సరే వెనకాలొకటి ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. తిన్నంత వాడికి తిన్నంత అన్నట్టుగా అంతలాగా వడ్డిస్తున్నారు తనివి తీరా. నన్నిసృతం భవద్యోతిష్టాత్ వచనం యావదధినాం తావత్ వానరరక్షోభిః దత్తమేవాభ్యదృశ్యత. తమకు ఇష్టమైన పదార్థాల గురించి మాటలు అక్కడ అందరూ కూడా రాకముందే వానరులు, రాక్షసులు ఆయా ఆహార పదార్థాన్ని ఎప్పటికప్పుడు ఇంకా వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు. న కశ్చిన్మలినస్తత్ర ధీనోపాప్యదకర్షితః తస్మిన్ యజ్ఞవరీరాజ్ఞో హృష్టపుష్టజనావృతే. మహారాజు యొక్క శ్రేష్టమైన యజ్ఞ ప్రదేశంలో అక్కడ ఉన్నవారందరూ కూడా చాలా తృప్తిగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు. వారిలో మలినములతో ఉన్నవాడు కానీ, దీనుడు కానీ, బక్కచిక్కిన వాడు కానీ లేనే లేడు. ఇక్కడ మాలిన్యాలతో ఎప్పుడు ఉంటావు? నీకు ఏదైనా దొరక్కపోతే, ఆ సమయానికి అది దొరకకపోతే వేరే వాటి వల్ల కొన్ని కష్టపడుతూ అవన్నీ చేయటం వల్ల కాస్త శారీరక శ్రమతో ఉన్నప్పుడు కాస్త నువ్వు శుభ్రంగా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అన్నీ అంతలాగా సమకూర్చారు. వసతుల దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి, వస్త్రాల దగ్గర నుంచి. అందుకే అక్కడ ఆహారం లేనివాడు లేడు. అందుకే బక్కగా ఎవరూ లేరు, పుష్టిగా ఉన్నారు. పైగా అందరూ ఆనందంగా ఉన్నారు. దీనంగా కూడా ఎవరు లేరు. ఎందుకంటే అడిగిన దానికన్నా, కావాల్సిన దానికన్నా ఎక్కువగానే ఇస్తున్నారు. ఏ చ తత్ర మహాత్మానో మునయశ్చిరజీవినః నా అస్మరంస్తాదృశం యజ్ఞం నా అప్యాసీత్ స కదాచన. అక్కడ చేరి ఉన్న మహాత్ములు చిరంజీవులైనాము అన్నట్లుగా వైభవపేతమైనగా జరుగుతున్న ఆ మహాయజ్ఞాన్ని ఇదివరలో ఎన్నడూ చూసి విని కూడా ఎరగము, అంతలాగా మాకు ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. యః కృత్యవాన్ సువర్ణేన సువర్ణం లభతే స్మ సహ విత్తార్థి లభతే విత్తం రత్నార్థి రత్నమేవ చ. అక్కడ ఉన్న వాళ్ళ ఆర్తులతో ఏది లేని వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. అక్కడ బంగారం కావాలని కోరుకున్న వాళ్ళకి బంగారం, అలాగే డబ్బు కావాలని కోరుకున్న వాళ్ళకి డబ్బు, రత్నాలు కావాలన్న కోరికతో వచ్చిన వాళ్ళకి రత్నాలు కూడా చాలా పుష్కలంగా లభిస్తున్నాయి. రజతానాం సువర్ణానాం అశ్మనామధవాససాం అనీసం ధీయమానానాం రాశిః సముపదృశ్యతే. అనుక్షణం ఎంతగానో దానాలు జరుగుతూనే ఉన్నాయి విరామం లేకుండా. వెండి, బంగారం, అమూల్యమైన ఈ రత్నాలు, అలాగే కెంపులు మొదలైన విలువైన రాళ్ళు, వస్త్రాలు కూడా
ఎంతకి ఇంక తరిగిపోతున్నాయి అన్నట్టు లేకుండా కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇంక మనకి విసుగొచ్చి పట్టకెళ్ళకుండా వదిలేయాలి తప్పితే అన్నీ ఉన్నాయి. न शक्रस्य धनेशस्य यमस्य वरुणस्य वा ईदृशो दृष्टपूर्वो न एवमूचुस्तपोधनाः. ఇది ఒక అపూర్వమైన యజ్ఞము. ఇంతటి యాగాన్ని ఇంతకు ముందు మేము చూసి లేము. కుబేరుడు గాని, యముడు గాని, వరుణుడు గాని, చివరికి ఇంద్రుడు కూడా ఇలాంటి వైభవపేతమైన యజ్ఞాన్ని ఆచరించి ఉండరేమో అన్నట్టుగా ఉన్నది. सर्वत्र वानरास्तस्तुः सर्वत्रैवाच राक्षसाः वासोधनान्नम् अत्तिप्यः पूर्णहस्ता दधुर्पृशम्. ఇక్కడ మునులు తమలో తాము అనుకుంటున్నారు, ఈ ప్రదేశంలో ఎక్కడ చూసినా సరే వానరులు రాక్షసులే కనపడుతున్నారు. వారందరూ తమ నిండు చేతులతో ఆర్తిగా వచ్చిన వాళ్ళకి బట్టలు, వస్త్రాలు, ధనాలు, అన్నాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా వాళ్ళ చేతులతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఈదృశో రాజసింహస్య యజ్ఞః సర్వగుణాన్వితః సంవత్సరమతో సాంగ్రం వర్తతే నచ హీయతే. రాజుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడి యొక్క సర్వగుణ సంపన్నమైన ఇట్లాంటి యజ్ఞము సంవత్సరం పైన కొనసాగింది. అందులో పైగా ఈ సంవత్సరంలో కూడా ఎక్కడ దేనికి లోటు లేకుండా మొదలుపెట్టినప్పుడు ఎలా ఉందో చివరి వరకు అలాగే కొనసాగుతూనే ఉన్నది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 92 సర్గ సంపూర్ణం.